అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా పొలం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, మంచులో వెళ్తున్నాము. మంచులో ఎందుకు వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? ఈ సంక్రాంతి వచ్చింది కదండి, మీకు చెప్పాను కదండి ముందు షార్ట్లో కూడా, బంతి పూల తోట వేసామనేసి. ఈ సంక్రాంతిలో ఇంకా పూలు కోయడానికి అనేసి మా తోట దగ్గరికి మేము వెళ్తున్నాము. మంచు సమయంలోనే పూలు కోయాలండి, అందుకే వెళ్ళాము. చూడండి, మా బంతి పూల తోట దగ్గరికి వచ్చేసాము. ఎలా ఉంది చూడండి, పూలు కోస్తున్నాం. మా అత్త మా బాబు చూసారా అండి, పూలు కోస్తున్నారు. మా బాబుతో పాటు మేమంతా కూడా పూలు కోస్తూ, మా బావ కూతురండి పెద్దమ్మాయి, వాళ్ళు కూడా పూలు కోస్తున్నారు. ఎందుకు పిల్లల్ని మంచులో పూలు కోపిస్తున్నారు అనుకుంటున్నారా? లేదండి, పూలు మంచులో వచ్చి నేను మా అత్త మాత్రమే కోస్తున్నాము. మంచు అంటే తగ్గిన తర్వాత పిల్లలు ఇద్దరు కూడా వచ్చారు మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి. అందుకే వాళ్ళు మంచులో కూడా లేకుండా తగ్గిన తర్వాత వచ్చి పూలు కోస్తున్నారు. ఈ సంక్రాంతి సమయంలో పూలు కోయాలి కదండి, కానీ రేట్లు అయితే అంతంత మట్టుకే ఉందండి. ఇక్కడ వచ్చి కేజీ వచ్చి 50 నుంచి 60 రూపాయల వరకు వెళ్తోంది. మా బాబును మా అత్త అరుస్తోంది, పూలతో పాటు చెట్టులు కొమ్మలు కూడా పీకేస్తున్నారు అనేసి. చూసారండి మా తోట మొత్తం ఎలా ఉందో. మీకు ఒక మంచి మాట కూడా చెప్పాలనుకుంటున్నానండి. జనాలకి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి, నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. నేను చెప్పింది కరెక్టే కదా చింటూ? మా బంతిపూల తోట చూసారండి. నేను చెప్పినటువంటి మంచి మాట కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా నా వీడియోలో ఇలాగా ఎన్నో మాటలు మీకు చెప్తూ ఉంటానండి, మర్చిపోకుండా అండి. ప్లీజ్ అండి, ఈ వీడియో ఫుల్గా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా ఎన్నో వీడియోలు మీకు చూపించాలనుకుంటున్నాము. రైతులు కష్టపడతారని, కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే లక్ అనేది ఉంటుంది. ప్రతి పంటలోనూ వాళ్ళు లాభాన్ని అయితే చూడరండి. ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి మా బంతిపూల తోట కూడా ఇంకో కోస్తున్నామని, ఇంకా కోయాలండి. ఇంకా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఇంకా పూలు వస్తూనే ఉంటాయి. ప్రజెంట్కి అయితే 50 నుంచి 60 వరకు వెళ్తున్నాయి పూలు రేట్ అయితే, ఈ సంక్రాంతి వల్ల. కాబట్టి సంక్రాంతి అయిన తర్వాత ఆటోమేటిక్గా రేట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇది వచ్చి కలబంద అండి, మా పొలం దగ్గర ఉన్నది కలబంద. ఈ చెట్టు చూడండి, ఇది వచ్చి కానగ చెట్టు. దీనికి ఉన్నటువంటి కొమ్మలు, ఆకులు ఇవన్నీ వచ్చి కొట్టేసి మడి చేస్తున్నామని మడికి వేసేసారు. దానికి చెట్టు బొడిగా ఉంది. ఇది వచ్చి మా బోర్ అండి. బోర్ ఇక్కడి నుంచే ప్రతి ఒక్క పంట మేము చేస్తున్నకి నీళ్ళు వెళ్తూ ఉంటుంది. ఇది బోరు, ఇక్కడి నుంచి వెళ్తుందండి నీళ్లు పంట చేసే చోటుకంతా. ఇదంతా కూడా ఇక్కడంతా చూస్తున్నారు కదండి, ఖాళీగా బీడుంది కదండి. ముందు టమాటా చెట్లు నాటాము, ఇప్పుడు బీడుగా పెట్టాము. ఇది దాటిన ఆ పక్క మాత్రం ఇంకా ఇప్పుడు బంతి పూలు, మిరప చెట్లు అవన్నీ నాటున్నాము. ఇక్కడికి వచ్చి ఈ పైప్లో నుంచి వెళ్ళి వాటి నీళ్ళు అయితే అక్కడ ఫిల్టర్ అయ్యి ఆ పైప్లో నుంచి వెళ్తుందండి. ఇది వచ్చి స్టార్టర్ అండి. స్టార్టర్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, మా బాబు రెడ్ కలర్ బటన్ ఆఫ్ చేసే బటనే పీకేశాడు. ప్లీజ్ అండి, మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.